Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఎస్టర్డే ఆర్ఎఫ్సిలో కల్కి మూవీకి సంబంధించి ఒక ఈవెంట్ అయితే చేయడం జరిగింది. ఈ బుజ్జి క్యారెక్టర్కి సంబంధించి క్యారెక్టర్ రివీలింగ్ అయితే చేశారు దాంట్లో. సో ఆ టీజర్ చూసినప్పుడు నాకు కొన్ని మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ అయితే నేను గమనించడం జరిగింది. ఆ ఈవెంట్ అంత గొప్పగా లేనప్పటికీ ఎందుకో ఆ ఈవెంట్ నాకు అంత ఎఫెక్ట్గా అనిపించలేదు. అంటే కల్కి మూవీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్కి వాళ్ళు కండక్ట్ చేసిన ఆ ఈవెంట్కి అసలు ఎక్కడ బ్యాలెన్స్ అయినట్టయితే నాకు అనిపించలేదు. ప్రభాస్ గారు ఆ వెహికల్లో రావడం, సో వచ్చి ఏదో ఒక ఆర్టిఫిషియల్ ఏదో క్రియేట్ చేసి సీన్ అక్కడ ఆయన ఏదో చేయడం, సో అదంతా నాకైతే అంత ఎఫెక్టివ్గా అయితే అనిపించలేదు. ఫ్యాన్స్ కూడా ఎంతో కొంత డిసప్పాయింట్ అయి ఉంటారు. ఎందుకంటే బికాస్ ప్రభాస్ గారిని ఆ కైండ్ ఆఫ్ ఎవరు ఊహించుకోలేరు. ఏదో ఒక ఆర్టిఫిషియల్గా ఆయన ఒక వెహికల్లో రావడం, ఆ గెటప్ వేసుకోవడం, అట్లా జనాల్లో వచ్చి ఇట్లా పంచి ఇవ్వడం, అదంతా నాకైతే సాటిస్ఫాక్షన్గా నాకైతే అనిపించలేదు. బికాజ్ ప్రభాస్ గారు బయట ఆయన ఉండే నేచరు దానికి వీళ్ళు చేసిన ఈ స్టంట్స్కి అసలు ఎక్కడ పొంతం లేదు. ఆయన బిఫోర్ బాహుబలి టైం నుంచి కూడా చాలా రిజర్వ్డ్గా, ఆయన ఇంట్రోవర్ట్ బేసిక్గా. సో ఆయన ఏంటంటే ఎవరి ముందుకైనా రావాలంటే చాలా సిగ్గుపడిపోతుంటారు. సో అలాంటి ఆయన్ని తీసుకొచ్చి ఇలాంటి స్టంట్స్ చేయించడం అంత వర్కౌట్ అవ్వలేదేమో అని అయితే నాకు అనిపించింది. సో మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఎస్టర్డే జరిగిన ఆ ఈవెంట్లో ఈ బుజ్జికి సంబంధించి టీజర్ అయితే ఒకటి రిలీజ్ చేశారు. సో ఆ టీజర్లో నాకు మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ అయితే నేను గమనించాను. సో ఒకసారి వాటిని బ్రేక్ డౌన్ చేసేందుకైతే ట్రై చేస్తాను, మీరు చూడండి. సో మీకు ఆ డీటెయిలింగ్స్ ఎలా అనిపించాయి అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో గైస్, మీరు ఈ డీటెయిలింగ్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేయాలంటే తప్పనిసరిగా మీ మొబైల్ని అయితే ఈ టీజర్ పెట్టి అలా ఫ్రంట్ పెట్టుకొని అయితే చూడండి. ఎందుకంటే నేను చెప్పేటప్పుడు ఇక్కడ ఓకే, బట్ మీకు అర్థం కావాలంటే మీరు కూడా మొబైల్లో అబ్జర్వ్ చేస్తుంటే మీకు క్లియర్ కట్గా అర్థం అవుతుంది. ఎందుకంటే నేను సెకండ్స్తో సహా చెప్తాను ఏ సెకండ్ దగ్గర డీటెయిలింగ్స్ ఉన్నాయనేది. ఇది ఫస్ట్ 11th సెకండ్ దగ్గర ఉంది. సో ఈ షార్ట్ ఏంటంటే మీరు గమనించారంటే వెల్కమ్ టు ద న్యూ వరల్డ్ అని ఉంది. సో చాలామంది ఇది మార్స్లో తీశారని అంటున్నారు. ఐ థింక్ ఇది మార్స్ కాదేమో అనిపిస్తుంది నాకు. వెల్కమ్ టు ద న్యూ వరల్డ్ అని ఉంది. అండ్ ఈ ఎంట్రన్స్లో ఈ ఆర్చ్ ఏదైతే ఉందో దీనిపైన ఒకసారి గమనించండి, ఇక్కడ ఒక రాకెట్ పిక్చర్ ఉంది. రాకెట్ పైకి స్పేస్లోకి వెళ్తున్నట్లుగా ఒక పిక్చర్ అయితే ఇక్కడ ఉంది. సో ఇలాంటి గేట్స్ ఏవైతే ఉన్నాయో ఎంట్రన్స్ గేట్స్, ఇవి 3 కనపడుతున్నాయి. 1 2 3. సో 3. సో ఇది ఏదైతే ఉందో ఈ గ్రీన్ కలర్గా ఉంది కదా, ఇది ఒక ట్రక్. ఆ ట్రక్ అని ఎలా చెప్పానంటే నెక్స్ట్ షాట్లో చెప్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇదైతే ట్రక్, దీన్ని చేజ్ చేస్తున్న వెహికల్ భైరవాది. మోస్ట్లీ భైరవాది అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది ఓవరాల్గా ఇది ఒక స్పేస్ స్టేషను. ఇదంతా రాకెట్స్, ఇవన్నీ రాకెట్స్. సో ఇక్కడ కూడా రాకెట్ ఆల్రెడీ లాంచింగ్కి రెడీగా ఉన్నట్లుగా అయితే ఒక ఇక్కడ చూడండి మీరు ఎడ్జ్లో, ఇక్కడ రాకెట్ అయితే రెడీగా ఉంది లాంచింగ్కి. సో ఇదైతే ఓవరాల్గా స్పేస్ స్టేషన్. సో సెకండ్ షాట్కి వెళ్దాం. అండ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే బుజ్జికి 2 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైటింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. తను కళ్ళ ద్వారా రిఫ్లెక్ట్ చేస్తుంది కదా, సో ఆ లైటింగ్స్ 2 ఉన్నాయి. 1 ఈజ్ బ్లూ అండ్ అనదర్ 1 ఈజ్ రెడ్. అంటే నాకు అనిపించింది ఏంటంటే బుజ్జి తను కూల్గా, తను పాజిటివ్గా ఉన్నప్పుడు తను లైటింగ్ ఏదైతే ఉందో రిఫ్లెక్ట్ చేస్తున్న లైట్ బ్లూ. తను ఎప్పుడైతే కోపంగా ఆర్ యాంగ్రీగా ఏదన్నా కొంచెం ఉన్నప్పుడు రెడ్. సో నాకు అనిపించింది అయితే ఈ డీటెయిలింగ్ అది. సో అండ్ భైరవ వెహికల్కి ఇది హార్ట్. అంటే భైరవ వెహికల్ ఏదైతే ఉందో మనం టీజర్లో గమనిస్తే ఆ వెహికల్ ఈ బుజ్జి ఎలా అయితే రిఫ్లెక్ట్ అవుతుంటుందో, ఈ బ్లూ వేసింది అనుకోండి లైట్, సో వెహికల్ మొత్తం బ్లూ లైట్స్ మొత్తం వెలుగుతున్నాయి. దాంతోపాటుగా రెడ్ వచ్చింది అనుకోండి, సో వెహికల్ కూడా రెడ్డిష్గా అయిపోతుంది చుట్టుపక్కల లైట్స్ అంతా కూడా. అంటే ఐ థింక్ నేను అనుకుంటుంది బుజ్జి అనేది భైరవ ఒక వెహికల్కి హార్ట్ లాంటిది. సో ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ వెహికల్. సో నాకు అనిపించింది అయితే అది. సో నేను ఇందాక చేజింగ్ చెప్పాను కదా, చేజింగ్ సీన్ ఉందని. సో ఆ చేజింగ్ సీన్లో ఉన్నది ఈ వెహికలే, ఫస్ట్లో ఉన్నది. సో వెనకాల ఈ గ్రీన్ ఏదైతే ఉందో అది గమనించండి. సో ఈ వెహికల్ వచ్చిన వెంటనే ఏదైతే ఈ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ వచ్చి దాన్ని కవర్ చేస్తున్నాయి. ఐ థింక్ భైరవ నుంచి ఈ వెహికల్ని సేవ్ చేసేందుకోసమో వాట్ ఎవర్ ఏదైనా ఉండొచ్చు. బట్ ఇది స్పేస్ స్టేషనే. ఆ స్పేస్ స్టేషన్లో ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది నిలబడుకొని. సో ఈ స్టాచ్యూ
ఇంకొక షాట్లో రివర్స్లో చూపించారు, అది చూపిస్తాను మీకు. సో ఈ షాట్ ఒకసారి గమనించండి. ఈ భైరవ సూట్లో నుంచి ఒక బాల్ అయితే వస్తుంది, ఇక్కడ ఉంది కదా, దీని నుంచి ఒక బాల్ అయితే వస్తుంది. సో ఫస్ట్ బాల్ బ్లాక్ కలర్లో వచ్చి ఈ కలర్లోకి మారింది. అండ్ ఇక్కడ ఇంకొక బాల్ ఉంది. సో ఇది ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేటప్పుడు బ్లాక్ కలర్లో ఉంటుంది, చేతిలోకి వచ్చిన తర్వాత కలర్గా మారుతుంది. సో అవి ఏంటంటే ఉండొచ్చు అనేది మనం మూవీ చూస్తేనే అర్థమవుతుంది. ఈ బుజ్జి అనే క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో, ఏదైతే ఒక ఆబ్జెక్ట్ ఉందో, సో ఈ ఆబ్జెక్ట్ అనేది భైరవాని ఇరిటేట్ చేస్తుంటుంది, మోస్ట్ ఆఫ్ ది ఇరిటేట్ చేస్తుంటుంది. అట్ ద సేమ్ టైం అతన్ని ఇంప్రెస్ కూడా చేస్తుంటుంది. సో టీజర్లో ఆ రెండు వేరియేషన్స్ అయితే క్లియర్గా చూపించారు. ఒక టైంలో ఇరిటేట్ చేస్తుంది, ఇంకో టైంలో ఇంప్రెస్ చేస్తుంది. సో నాకు తెలిసి మోస్ట్లీ ప్రభాస్ అండ్ ఈ బుజ్జి క్యారెక్టరైజేషన్ మధ్య నుండే ఈ కాన్వర్జేషన్ అంతా కూడా మోస్ట్లీ ఫన్ లవింగ్ మేనర్లోనే ఉంటుంది నాకు అనిపించింది. సో ఈ బుజ్జి క్యారెక్టరైజేషన్ చూస్తున్నంతసేపు నాకేం గుర్తొచ్చిందంటే ఈ బెంటన్, మనకు చిన్నప్పుడు కార్టూన్ నెట్వర్క్లో బెంటన్లో ఒకటి ఉంటుంది కదా, ఆమ్నిట్రిక్స్. సో ఆమ్నిట్రిక్స్ లాగైతే నాకు అనిపించింది. ఎందుకంటే సో ఆ సిరీస్ మొత్తం మీరు గమనిస్తే ఆమ్నిట్రిక్స్ ఏం చేస్తుంది, ఒక సిచ్యువేషన్, బెన్కి ఒక సిచ్యువేషన్ వస్తుంది. సో ఆ సిచ్యువేషన్లో తను ఈ క్యారెక్టర్ అయితేనే ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలుగుతామని తను అనుకుంటాడు. బట్ ఆమ్నిట్రిక్స్కి తెలుసు ఈ సిచ్యువేషన్కి ఈ క్యారెక్టర్ కాదు, నేను క్యారెక్టర్ ఇస్తున్నా అని చెప్పి ఆ ఆమ్నిట్రిక్స్ ఒక క్యారెక్టర్ ఇస్తుంది. సో ఆ సిచ్యువేషన్ పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఇస్తుంది. బట్ బెన్ డిప్రెస్ అవుతాడు, అని నేను అనుకున్న క్యారెక్టర్ ఎందుకు ఇవ్వలేదని. బట్ ఆ సిచ్యువేషన్కి ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటే హ్యాండిల్ చేయగలుగుతాడు బెన్ అనేది ఆమ్నిట్రిక్స్ క్లియర్గా తెలుసు. సో ఆ టైప్లోనే ఉండబోతుందేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే ఈ సిచ్యువేషన్స్ చాలా వరకు టీజర్లో చూస్తే భైరవ ఒకసారి హట్ అవుతున్నాడు, ఒకసారి కోపం తెచ్చుకుంటున్నాడు, ఒకసారి ఇంప్రెస్ అవుతున్నాడు. నాకు అనిపించింది ఏంటంటే మోస్ట్లీ అట్లా ఉన్నారంటే ఐ థింక్ ఇట్లా ఈ బెంటన్ మనకు ఆ ఫీల్ అయితే ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. సో చూడాలి. సో టీజర్ అయితే నాకు నచ్చింది. బట్ ఈ టీజర్ ఈవెంట్లో మాత్రం ప్రభాస్ గారు అలా వెహికల్లో రావడం ఎంతో ఒక ఆర్టిఫిషియల్గా అనిపించింది. ప్రభాస్ గారికి అది సూట్ అవ్వలేదు అసలు. సూట్ అయింది, బట్ ఆయన రావడం ఆ వెహికల్లో అంతా ఏదో ఒక ఆర్టిఫిషియల్గా అనిపించింది, అంత న్యాచురల్గా లేదు. సో ఈ కల్కి గురించి మరిన్ని అప్డేట్స్ అయితే ఇంకా రానున్నాయి. ఎందుకంటే మూవీ టైం దగ్గర పడుతుంది. ఐ థింక్ అరౌండ్ 40 days కూడా లేదు. సో చూడాలి ఎలాంటి అప్డేట్స్ వస్తాయనేది. సో నాకైతే టీజర్ నచ్చింది. సో టీజర్ మీకు ఎలా అనిపించిందో, ఈ కల్కి మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.